జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒకరి కష్టం మీద బ్రతకకుండా తమ రెక్కల కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నవారు జీవితంలో ఎవరి ముందు తలదించకుండా తల ఎత్తుకు జీవిస్తారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 4, 2025, శనివారం. తిథి ద్వాదశి, సాయంత్రం 5:09 వరకు. తదుపరి త్రయోదశి. ఈరోజు శని ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 5:54 నుండి 8:19 వరకు. నక్షత్రం ధనిష్ట, ఉదయం 9:09 వరకు. తదుపరి శతభిషం. యోగము శూలము, రాత్రి 7:27 వరకు. తదుపరి గండము. కరణం బాలవ, సాయంత్రం 5:09 వరకు. తదుపరి కౌలవ, తెల్లవారుజామున 4:11 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:58. సూర్యాస్తమయం సాయంత్రం 5:54. చంద్రోదయం మధ్యాహ్నం 3:55. చంద్రాస్తమయం రాత్రి 3:57. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:57 నుండి 10:26 వరకు. యమగండం మధ్యాహ్నం 1:25 నుండి 2:55 వరకు. గుళిక కాలం ఉదయం 5:58 నుండి 7:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:58 నుండి 7:33 వరకు. వర్జము సాయంత్రం 4 గంటల నుండి 5:32 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 1:09 నుండి 2:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:10 వరకు. శుభ గడియలు ఉదయం 7:35 నుండి 8:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:16 నుండి 4 గంటల వరకు. అక్టోబర్ 4, శనివారం. ఈ రోజు ఉన్న తిథి ద్వాదశి సాయంత్రం 5:09 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి కావాలనుకుంటే ఈ రోజు ద్వాదశి తిథిని శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. తదుపరి వచ్చే శుక్లపక్ష త్రయోదశి కూడా మంచి తిథి. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు ధనిష్ట, శతభిషం కూడా చర నక్షత్రాలు, మంచి నక్షత్రాలు. ఈ రోజు ఉన్న వారం శనివారం మాత్రం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఇంకా ఈ రోజు రాత్రి 7:27 నుండి రాత్రి 9:33 వరకు గండయోగ విష గడియలు ఉంటాయి. ఇవి కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అయితే లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన ఏర్పడే దోషాలు ఉండవు కాబట్టి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకుని శుభకార్యాలు చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. పాపంకుశ ఏకాదశి పారణ సమయం ఉదయం 5:58 నుండి ఉదయం 8:21 వరకు.
చంద్రుడు ఈరోజు కుంభరాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం. ఈరోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: పద్మనాభ ద్వాదశి, ప్రపంచ అంతరిక్ష దినోత్సవం, ప్రపంచ సాధు జంతువుల దినోత్సవం, తెలుగు సినీ నిర్మాత ఏడిత నాగేశ్వరరావు గారి వర్ధంతి, తెలుగు సినీ దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారి జయంతి, తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష రచయిత గాజుల సత్యనారాయణ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 4 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి, తీపి కబురు వింటారు. వృషభ రాశి, మంచి మనసును చాటుకుంటారు. మిథున రాశి, అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి, స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహ రాశి, అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి, మానసిక అలజడిగా ఉంటుంది. తులారాశి, నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి, లాభం ఉంటుంది. ధనుస్సు రాశి, శుభవార్త వింటారు. మకర రాశి, మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. కుంభరాశి, సుఖమైన జీవనం ఉంటుంది. మీన రాశి, అంతా మంచే జరుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.